హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు అదే పని జీవితం ఎలా బ్యాలెన్స్ చేయాలన్న విషయం పార్ట్ 2 తెలుసుకుందాం. 1లో నేను చాలా వరకు చెప్పానండి. దయచేసి 2 చూసేవాళ్ళు 1 చూడండి, 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా 2 చూడండి. 2 కలిపి చూస్తేనే క్లారిటీ వస్తుంది. దీన్ని చూసేసి కొంతమంది కమెంట్లు పెట్టడం, దాన్ని చూసేసి కొంతమంది కమెంట్లు పెట్టడం, దయచేసి అలా చేయకండి. 2 చూసిన తర్వాత ఒకదాని కింద కమెంట్ పెట్టండి. మీకు ఎలాంటి సమాధానం కావాలన్నా నేను ఇస్తాను. దాని గురించి మాత్రం మీరు ఆలోచించండి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న కార్తీక మాసం దీపాల గురించి మనం చెప్తే ఒక ఆయన అలాగే చేశారు, అందుకని చెప్తున్నాను. మీ మొగతన అబ్బాయి అనుకుంటే చాలా తప్పు చిన్న. అది యాక్చువల్గా నీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి, నువ్వే చేయాలి ఖచ్చితంగా. అందుకని నువ్వు పని చేసుకున్నంత వరకు పని విషయంలోనే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంతా చెయ్యి. స్ట్రెస్ ఉంటుంది, డబ్బు ఎంత ఎక్కువ వస్తే స్ట్రెస్ అంత ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికో బాగుండడానికో నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చిన వెంటనే దయచేసి బ్యాగ్ పక్కకు బారేసి కొంచెంసేపు ఫ్రీగా రిలాక్స్ అయ్యి కాఫీనో టీనో తీసుకొని ఫస్ట్ ఫోన్ తాకద్దండి. ఫస్ట్ ఎవరి మీదనో ఒట్టు పెట్టుకొని 1 గంట సేపు లేదా 1.5 గంట లేదు, అంతే చెప్తున్నా, 2 hours అనుకోండి, ఫోన్ దగ్గరికి వెళ్ళకండి. ఛార్జింగ్ మారేసి ఆ పక్కకు బారేయండి. మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని వచ్చి మోకాల మీద పెట్టుకొని కూర్చోవడం, అక్కడే పని చేసుకోవడం వద్దు. ఆ పని కూడా చేయొద్దండి దయచేసి. ఫస్ట్ పక్కకు పారేసి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఏం చేసావు ఈరోజు, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి, సరే ఏమైనా తింటావా, ఎక్కడికైనా వెళ్దామా, రోజు అడగాలని నేను చెప్పను. వారంలో 1 రోజు ఎక్కడికైనా వెళ్దామా అని అడగండి, లేదా 2 వారాలకు 1 రోజు ఎక్కడికైనా వెళ్దామని అడగండి. మిగిలిన టైంలో ఎలా గడిచింది రోజు, ఎలా ఉన్నావు, ఏంటి రోజు కొంచెం డల్గా కనిపిస్తున్నావు, ముఖం ఏంటి ఇలా ఉంది, జస్ట్ వాళ్ళ భుజం మీద చేసి ఈ 2 మాటలు మాట్లాడేసి నువ్వు వచ్చి సోఫాలో కూర్చో. నీకు లోపల నుంచి ఏమేమి వస్తాయో చూడు, ఊరికి అంతే. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నైట్ టైం మాత్రం ఖచ్చితంగా దయచేసి 9:30 వరకు నువ్వు ఏం చూసుకుంటావు చూసుకో. 9:30 పైన నువ్వు దయచేసి ఫోన్ చూడొద్దు. నేను చూడట్లేదు మేడం, ఆ అమ్మాయే చూస్తుంది అని మీరు అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు పక్కకు పెట్టి చూడు. నువ్వు తన దగ్గర తీసుకో, తను కూడా పక్క పెట్టేస్తుంది. తన్ని మానిపించడం చాలా ఈజీ, ఎందుకంటే తన ప్రపంచమే నువ్వు, అంతే. తన ప్రపంచమే నువ్వు, పిల్లలు అంతే. నువ్వు అంటే ఒక అబ్బాయి విషయం చెప్తున్నా, నువ్వు పిల్లలు తప్పితే తన ప్రపంచం ఇంకోటి ఉండదు. తను స్వతహా చెడిపోదు, తను స్వతహా చెడద్దు. ఆమె చెడిందంటే, ఆమె తప్పు మాట్లాడిందంటే, ఆమె తప్పు చేసిందంటే కేవలం ఒక మగవాడి అసమర్థత వల్ల మాత్రమే ఒక ఆడది తప్పు చేయగలుగుతుంది. స్వతహా నేను గొప్పలు చెప్పట్లేదు, ఆడది గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ స్వతహా ఆడపిల్ల మాత్రం అలా చేయదు. 110% రాసిస్తున్నాను నేను. దయచేసి మొబైల్కి పక్కకు పెట్టేసి, ల్యాప్టాప్ని పక్కకు పెట్టేసి డ్యూటీ వరకే చూసి ఇంటికి వచ్చాక నువ్వులా ఉండి, భర్తలా ఉండి తన్ని దగ్గర తీసుకొని సంతోషపెట్టు.